ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పీఎం కిసాన్ కొత్త మార్పులు రైతులకు బిగ్ షాక్. వారికి పీఎం కిసాన్ రద్దు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మనం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా 6,000 పెట్టుబడి సాయం అయితే పొందుతున్నారు. అయితే రాను రాను ఈ స్కీముపై మరింత కఠిన నియమాలు అమలవుతున్నాయి. దాంతో అర్హత లేని రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితాల నుంచి తొలగిస్తున్నారు. ఫిబ్రవరి 24, 2025న బీహార్లోని బాగల్పూర్లో ప్రధాని నరేంద్ర మోదీ 19వ విడత ప్రారంభించారు. ఈ సందర్భంగా 9.8 కోట్ల మంది రైతుల అకౌంట్లో 22,000 కోట్ల రూపాయలు జమ చేశారు. కొందరు రైతులు అర్హత లేకపోవడంతో ఈ కేవైసీ పూర్తి చేయకపోవడం, ఆధార్ లింక్ సమస్యలు ఇలా తప్పుడు సమాచారం అందించడం వల్ల ఈ డబ్బు పొందలేకపోయారని అధికారులు అయితే తెలిపారనమాట. ఇక ఈ సమస్యలు ప్రధానంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉన్నారనమాట. ఇక మొత్తానికి పీఎం కిసాన్ యోజనలో కొన్ని నిబంధనల ప్రకారం కొందరు రైతులు అనర్హులుగా పరిగణిస్తారని, గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను చెల్లించిన రైతులు, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, వ్యవసాయ భూమి సంస్థల పేర్లు ఉన్నారు. ప్రజాప్రతినిధులు అనర్హుల జాబితాలు అయితే ఉన్నారన్నమాట. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రైతులు తమ బ్యాంక్ అకౌంట్లో ఆధార్ లింకు చేయకపోవడం, తప్పుడు ఖాతా వివరాలు ఇవ్వడం వంటి సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏపీలో కూడా ఇలాంటి సమస్యలు నమోదవుతూ ఉన్నాయి. ఇక ఈ సమస్యలను పరిష్కరించేందుకు రైతులకు సంబంధించి పీఎం కిసాన్ government.in వెబ్సైట్లో స్టేటస్ చెక్ చేసుకోవాలి. తమ ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. సమీపంలోని మీ సేవా కేంద్రాలు లేదా వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా కూడా సమస్యలను అయితే పరిష్కరించుకోవచ్చు అనమాట.